కళ్యాణ్కి పోటీగా సమంత బరిలో దిగుతోందా? పెద్ద సాహసమే చేసేందుకు సిద్ధపడిందా? రాజకీయాల గురించి అనుకునేరు, మేం చెబుతున్నది సినిమాల గురించి. ఆయన సమంత నటించిన ఏ సినిమా రిలీజ్కి సిద్ధంగా లేదు కదా, పోటీగా రావడం ఏంటి అంటారా? మీరు గెస్ట్ చేసింది నిజమే. మేం చెబుతున్నది ఆమె నటించిన చిత్రం గురించి కాదు, నిర్మించిన సినిమా గురించి. స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి చిన్న సినిమాలకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా త్రిలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి మా ఇంటి బంగారం అనే మూవీ అనౌన్స్ చేసింది. ఆ అప్డేట్ ఏమీ ఇంకా రాలేదు, కానీ ఇంతలో శుభం అనే సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. సినిమా బండి ఫ్రేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. ఈ మధ్య షూటింగ్ పూర్తి చేసుకున్న శుభంలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియా కొంటం, హర్షిత్, చరణ్, శాలిని, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి నటించారు. ఇప్పటికే టీజర్తో ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. శుభం సినిమా మే 9న థియేటర్లో రిలీజ్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. అయితే ఇదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షెడ్యూల్ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీని మే 9న విడుదల చేయనున్నట్లు ఈ మధ్య అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే డేట్కి సమంత తాను నిర్మించిన సినిమా అనౌన్స్ చేయడంతో డిస్కషన్ మొదలైంది. మరి ఇంత డేరింగా అని సోషల్ మీడియాలో శాంపై ప్రశంసలు సంధిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే, హరిహర వీరమల్లు మరొకసారి వాయిదా పడే అవకాశం ఉందని టాక్. పవన్ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని తెలిసి ఆ డేట్ ని సమంత తను నిర్మించిన సినిమా కోసం లాక్ చేసుకుందట. హరిహర వీరమల్లు కోసం రవితేజ మాస్ జాతరని పోస్ట్ పోన్ చేశారు. మరిప్పుడు హరిహర వీరమల్లు కొత్త డేట్ ఏంటన్నది చూడాలి. ఇక సమంత 2023లో ఖుషి తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది లేదు. గతేడాది సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ లో యాక్షన్ తో అద్దరగొట్టింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాన్ ది బ్లడీ కింగ్డమ్ అనే సిరీస్ చేస్తాను. ఆమెను మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడాలి అన్నది అభిమానుల కోరిక. ఇప్పటికీ శామ్ కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే బన్నీ అట్లీ మూవీలో ఓ హీరోయిన్ గా నటిస్తుందనే టాక్ కూడా వచ్చింది. ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి హీరోయిన్ గా సక్సెస్ అయిన సమంత నిర్మాతగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.